నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంపై దేశవ్యాప్త దుమారం రేగుతున్న వేళ విద్యార్థులకు తానున్నాననే భరోసానిచ్చే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. నీట్ రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సోనియా గాంధీ నివాసంలో సమావేశమయ్యారైనా సుమారు గంటకు పైగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీట్ పేపర్ లీక్ అవకతవకలపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో గళాన్ని లేవనెత్తుతానని రాహుల్ గాంధీ చెప్పారంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రాహుల్ గాంధీతో నీటి విద్యార్థుల సమావేశం ముగిసిన తర్వాత బయటకు వస్తున్నారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. నీటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాహుల్ గాంధీతో దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. बहुत संतोषजनक बात हुई है, बहुत संतोषजनक। उन्होंने कम से कम बच्चों की दर्द को जाना कि क्या दर्द होता है। पटेल नगर। क्या बात हुई राहुल गांधी से? हमें री एग्ज़ाम चाहिए, तो वो हमारी बात सुन रहे थे कि री एग्ज़ाम वो प्रॉपर कोशिश करेंगे कि हमारे हित में हो, जो भी हो। अपनी तरफ से राहुल जी ने आप लोगों को क्या कहा ताकि आप लोग टेंशन ना लें, इसके लिए राहुल जी ने क्या कहा? उन्होंने कहा कि अभी स्ट्रेस मत लो, जो भी होगा अच्छा होगा, एंड री एग्ज़ाम की हम पूरा कोशिश करेंगे कि री एग्ज़ाम हो। प्रियंका जी और सोनिया जी भी थी बातचीत में? नहीं, सिर्फ राहुल गांधी जी सर। कितने लोग आप लोग गए थे? हम 12 सर काफी लोग थे, लेकिन कम से कम ये राहुल जी ने हमारे से मिलना। क्या आपका क्या नाम है? రీ ఎగ్జామ్ నిర్వహించేందుకు మేము ప్రయత్నాలు చేస్తాము, అందరితో మాట్లాడతామంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పినట్లు చెప్తున్నారు. న్యాయ పోరాటం చేసి న్యాయ పోరాటం ద్వారా మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. हर्षवर्धन दिल्ली से। हर्षवर्धन दिल्ली। दिल्ली। राहुल जी ने क्या बोला? उन्होंने ऑलरेडी सिर्फ हमारी बातें सुनी और री एग्ज़ाम को लेकर उन्होंने जो बच्चों के साथ अन्याय हुआ उस चीज़ को सुना और उन्होंने कोशिश करी कि बच्चों को जल्दी से जल्दी न्याय मिल पाए। అంటే వారి తరపున మేము పోరాటం చేస్తాము, వీలైనంత త్వరగా వారికి న్యాయం జరిగేలాగా మేము ప్రయత్నాలు చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చినట్లు వారు చెప్తున్నారు. మరికొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది మాట్లాడడానికి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దాదాపు విద్యార్థులందరూ కూడా రాహుల్ గాంధీతో సమావేశమై తిరిగి బయటకు వచ్చారు. అంటే రాహుల్ గాంధీ మాకు ఒక భరోసా ఇచ్చారనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. వారు భరోసా ఇచ్చారనేది వారు చెప్తూ ఉన్నారు. అయితే అన్ని విధాల అన్ని సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ మాకు హామీ ఇచ్చారు. మాకు ఎంత భరోసా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా వారి తల్లిదండ్రులు కానీ ఇటు విద్యార్థులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే నీట్ ఎగ్జామ్కి సంబంధించి దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో మేము రాహుల్ గాంధీతో సమావేశం కావడం మాకు భరోసాగా ఉండి మాకు హామీ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందంటూ కూడా చెప్తున్నారు మరికొంతమంది విద్యార్థులు. बोला आप कहाँ से? मैं दिल्ली में ही रहता हूँ। हमारी अंदर बात हो गई है, वो हमने अपना पॉइंट रखा है, वो बेसिकली कंक्लूजन देंगे हमें। अभी हमने बस अपनी बात रखी है। राहुल जी ने क्या बोला आपसे? उन्होंने यही कहा कि अभी हम मैटर में लुकआउट करेंगे, जो होगा हमें बाद में इन्फॉर्म कर दिया जाएगा। अभी आज सच कोई कंक्लूजन नहीं निकला। ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఇదే, రాహుల్ గాంధీ మాకు హామీ ఇచ్చారు, మేము అందరితో చర్చిస్తాము, చర్చించి న్యాయపరంగా అందరితో కలిసి నిర్ణయాలు తీసుకుంటామంటూ చెప్పారు. ఆ పాస్ అయితే मैं दिल्ली से ही हूँ। मैं ये कहना चाहता हूँ कि सभी चीज़ों में गुजरात का क्यों हाथ होता है? आप बताइए क्या हो रहा है इस देश में? नरेंद्र मोदी जी को क्या हो रहा है? धर्मेंद्र प्रधान जी को क्या हो रहा है? पहले नीट, अब यूजीसी टेस्ट। अब आप बताइए कि सब कुछ में धांधली, पेपर लीक से क्यों इस देश को मुक्ति नहीं मिल रही? क्यों युवाओं के साथ खिलवाड़ हो रहा है? यूजीसी नेट तो अभी तो कैंसिल कर दिया, अभी नीट के बारे में क्या बोलना चाहता हूँ? मैं कहना चाहता हूँ ये सरकार पेपर लीक सरकार है। इस सरकार के चलते युवाओं के साथ खिलवाड़ हो रही है। ये सरकार कब तक युवाओं के साथ खिलवाड़ करती रहेगी? इन्होंने कहा पेपर लीक नहीं होते, आज ये पेपर लीक फिर दोबारा स्टार्ट हो गए, क्यों? मैं कहना चाहता हूँ धर्मेंद्र प्रधान जी को अपना इस्तीफा दे देना चाहिए, उनके बस की नहीं है सरकार चलाना, और सबसे बड़ी बात नरेंद्र मोदी जी को भी इस्तीफा दे देना चाहिए। మరికొంతమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. आप कहाँ से जी? हाँ जी, सोनीपत। आप राहुल जी से क्या बात किया था? नीट के एग्ज़ाम के रिगार्डिंग। अच्छा, आप नीट लिखा है? नहीं, हम पेरेंट्स हैं, बच्चों के साथ आए हैं, बच्चे ने नीट दिया। वो हमारी बात पार्लियामेंट में रखेंगे, वो हमारे पक्ष में है री नीट के।
क्या बोलना चाहता है पेपर लीक के बारे में, क्या बोलना चाहता है? बच्चों ने नीट का ये दोबारा पेपर एनटीए के उस पे नहीं होना चाहिए। हम एनटीए पे बिल्कुल ट्रस्ट नहीं करते और नीट का एग्ज़ाम किसी और एजेंसी पे जाए और फेयर तरीके से होना चाहिए। अब यूजीसी नेट तो अब रद्द कर दिया था, अभी अगला एग्जाम रखेगा। अभी नीट के बारे में क्या बोलते हैं? नीट भी फिर एग्जाम लिखना पड़ेगा और एक बार रीनीट होना चाहिए। इतना बड़ा स्कैम हुआ है, इतने सारे बच्चों के साथ खिलवाड़ हुआ है। 24 लाख बच्चों का पेपर कराना इजी नहीं होता, पर फिर भी पॉसिबल होता है वो। ఇక మొత్తంగా చూసుకుంటే రాహుల్ గాంధీ మాకు అన్ని విధాల హామీ ఇచ్చారు. ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి అవకతవకలు జరిగాయో, పేపర్ లీక్ ఏదైతే జరిగిందో దీన్ని మేము పార్లమెంట్లో లేవనెత్తుతాము, మీకు న్యాయం జరిగేలా చూస్తామంటూ కూడా రాహుల్ గాంధీ మాకు హామీ ఇచ్చారంటూ విద్యార్థులు చెప్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో పాటు ఎగ్జామ్ రాసిన నీట్ ఎగ్జామ్ రాసిన వారి తల్లిదండ్రులు కూడా ఈరోజు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. మాకు రాహుల్ గాంధీతో మాట్లాడడం, ఆయన భరోసా ఇవ్వడం పట్ల మాకు అంటే ధైర్యంగా ఉంది, మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశం మాకుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న నీట్ ఎగ్జామ్పై ఇటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ మీకు మేము బాధ్యతగా ఉన్నాం, అన్ని విధాల సహాయం చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ వారికి భరోసానిచ్చే మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. కెమెరామెన్ సాయితో శివ.